హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఈసారి బోండాలు చేసేటప్పుడు శనగపిండితో కాకుండా గోధుమ పిండి పల్లీలు వేసి ఒకసారి ఇలాగా చేయండి. నూనె అస్సలు పీల్చవు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలను మరీ పలచగా కాకుండా కొంచెం మందపాటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదే ఉల్లిపాయలలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి అలాగే 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసుకొని అల్లం పచ్చిమిర్చి బరకగా చేసుకున్న పేస్ట్ వేసుకొని దానిలోని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కావాలంటే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు పల్లీలు ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ పల్లీల ఫ్లేవర్ తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ పల్లీలు కొంచెం బరకగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే గోధుమ పిండి ఒక 1.5 కప్పు అలాగే సూజీ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత నూనె 2 టీ స్పూన్లు వేసుకోండి. నూనె వేడి చేయాల్సిన అవసరం లేదు, మామూలు నూనె ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం థిక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా నీళ్ళు పడ్డాయి. ఇలాగ నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా ఒత్తుకుంటూ ఇలాగ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే కొంచెం కొంచెం తీసుకొని పకోడా లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్ లాగా చేసుకునేటప్పుడు మై ఎక్కువగా ఒత్తకుండా లైట్గా ఒత్తుకుంటూ ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు రౌండ్ బాల్గా చేసుకున్న వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు నూనె ఎక్కువగా హీట్ చేయకండి, ఎక్కువగా హీట్ చేస్తే పైకి మాడిపోతాయి, లోపల ఉడకవు. కొంచెం లైట్గా హీట్ అయిన నూనెలో వేసుకొని ఉడికించుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగ ఒక వాయి తీసిన వెంటనే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్ కూడా వేసేసి మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకోండి. రెండోసారి అంటే రెండో వాయి వేసేటప్పుడు కొంచెం కరివేపాకు అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పచ్చిమిర్చి వేసారంటే తినేటప్పుడు పచ్చిమిర్చి నంచుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా గోధుమ పిండి బోండాలు అయితే రెడీ అయిపోయాయి. పల్లీలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాగ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.